హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చందోస్ కరెంట్ అఫైర్స్. మనం ఈరోజు కొన్ని ఇంపార్టెంట్ ఇండెక్సెస్ ఆర్ రిపోర్ట్స్ గురించి తెలుసుకుందాం. మొదటగా వచ్చేసి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, మానవ అభివృద్ధి సూచి. అన్ని ఇండెక్సెస్ ఆర్ రిపోర్ట్స్తో పోల్చితే హెచ్డిఐ ఇండెక్స్ చాలా ఇంపార్టెంట్. మరి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో మూడు అంశాలు ఉంటాయి. మొదటగా వచ్చేసి లైఫ్ ఎక్స్పెక్టేషన్ ఎట్ బర్త్, ఆయుర్దాయము. రెండోది వచ్చేసి ఎడ్యుకేషనల్ అటైన్మెంట్ ఇండెక్స్, విద్యా సాధన సూచి. మూడోది వచ్చేసి స్టాండర్డ్ ఆఫ్ లివింగ్, జీవన ప్రమాణ సూచి. మరి ఇండెక్స్ను యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ రిలీజ్ చేస్తుంది. యుఎన్డిపి హెడ్ క్వార్టర్ వచ్చేసి న్యూయార్క్. 2025 హెచ్డిఐ ఇండెక్స్ థీమ్ వచ్చేసి ఏ మ్యాటర్ ఆఫ్ ఎ చాయిస్, పీపుల్ అండ్ పాసిబిలిటీస్ ఇన్ ద ఏజ్ ఆఫ్ ఏఐ. ఈ సూచితో పాటు జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్ను కూడా రిలీజ్ చేస్తారు. భారతదేశ ర్యాంక్ వచ్చేసి 102. మరి హెచ్డిఐ ఇండెక్స్లో టాప్ 3 కంట్రీస్. ఫస్ట్ వచ్చేసి ఐస్లాండ్, సెకండ్ ప్లేస్లో నార్వే అండ్ స్విట్జర్లాండ్లు ఉన్నాయి. ఇండియా ర్యాంక్ 130. మరి ఇండెక్స్ వాల్యూ వచ్చేసి 0.685. ప్రీవియస్ ఇయర్ 134 ర్యాంక్తో పోల్చుకుంటే కొంచెం మెరుగైందని చెప్పుకోవచ్చు. భారతదేశం చుట్టూ ఉన్న దేశాల ర్యాంకును కూడా పరిశీలిద్దాం. బంగ్లాదేశ్ 130, నేపాల్ 145, భూటాన్ వచ్చేసి 125, పాకిస్తాన్ 168, చైనా 78, శ్రీలంక 89. 1990లో హెచ్డిఐ ఇండెక్స్ను డెవలప్ చేసింది మెహబూబుల్ హుల్లాక్. మరి హెచ్డిఐ ఆధార సంవత్సరం వచ్చేసి 2023. రెండో టాపిక్ వచ్చేసి వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2025, ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచిక. మరి వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్లో 180 దేశాల్లో భారత్ ర్యాంక్ వచ్చేసి 151. 2024 159 ర్యాంక్తో పోల్చుకుంటే కొంత మేరకు మెరుగైందని చెప్పుకోవచ్చు. మరి ఈ ఇండెక్స్ను రిపోర్ట్ విత్ బార్డర్స్ రిలీజ్ చేస్తుంది. దీని హెడ్ క్వార్టర్ వచ్చేసి ప్యారిస్. ఐ ర్యాంక్ నేషన్స్ నార్వే, ఇస్తోనియా అండ్ నెదర్లాండ్. లాస్ట్ ర్యాంక్ అంటే 180వ ర్యాంక్ వచ్చేసి ఎట్రియా. వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ ఏ అంశాలను పరిగణలోకి తీసుకుంటుంది? పొలిటికల్ కాంటెస్ట్, రాజకీయ సందర్భము. రెండోది వచ్చేసి ఎకనామిక్ కాంటెస్ట్, ఆర్థిక పరిస్థితి. మూడోది వచ్చేసి లెజిస్లేటివ్ ఫ్రేమ్వర్క్, చట్టపరమైన వ్యవస్థ. సోషల్ ఎన్వైర్న్మెంట్, సామాజిక సాంస్కృతిక పరిస్థితి. ఐదోది వచ్చేసి సెక్యూరిటీ సిచ్యువేషన్, భద్రతా పరిస్థితి. మరి ఒకసారి ఇక్కడ మ్యాప్ చూద్దాము. వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ క్లాసిఫై చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ గుడ్, సాటిస్ఫాక్టరీ సిచ్యువేషన్, నోటిసబుల్ ప్రాబ్లం అండ్ డిఫికల్ట్ సిచ్యువేషన్ అండ్ వెరీ సీరియస్ సిచ్యువేషన్. భారత్ మరి ఈ వెరీ సీరియస్ సిచ్యువేషన్లో ఉంది. మరి ఇక్కడ నార్త్ అమెరికా నేషన్స్ కానివ్వండి, యూరోపియన్ నేషన్స్ కానివ్వండి, ఇవి గుడ్ సిచ్యువేషన్ అండ్ సాటిస్ఫాక్టరీ సిచ్యువేషన్లో ఉన్నాయి. మరి ఇక్కడ సౌత్ ఏషియా నేషన్స్ కానివ్వండి, రష్యా, వెస్ట్ ఏషియా నేషన్స్ వెరీ సీరియస్ సిచ్యువేషన్లో ఉన్నట్టు మనం గమనించాలి. కరప్షన్ పెర్సెప్షన్ ఇండెక్స్ రిపోర్ట్ 2024. ఈ రిపోర్ట్ ఫిబ్రవరి 2025లో రిలీజ్ అయింది. 180 కంట్రీస్లో భారత్ ర్యాంక్ 96. మరి ప్రీవియస్ ఇయర్ 93, అంటే 3 ర్యాంకులు దిగజారిందని చెప్పుకోవచ్చు. ఈ రిపోర్ట్ను ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ రిలీజ్ చేస్తుంది. హెడ్ క్వార్టర్ వచ్చేసి బెర్లిన్, జర్మనీ. ఇక్కడ మనము స్కేల్ చూసినట్టయితే 0 to 100. మరి 0 వచ్చేసి హైలీ కరప్టెడ్, 100 వచ్చేసి వెరీ క్లీన్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ టాప్ ర్యాంక్ కంట్రీస్ వచ్చేసి డెన్మార్క్, ఫిన్లాండ్, న్యూజిలాండ్, నార్వే అండ్ సింగపూర్. మరి ఇక్కడ లీస్ట్ ర్యాంక్ కంట్రీస్ వచ్చేసి సోమాలియా, సిరియా అండ్ సౌత్ సుడాన్. మరి మన చుట్టూ ఉన్న దేశాల ర్యాంకింగ్ను కూడా చూద్దాం. పాకిస్తాన్ 135, శ్రీలంక 121, బంగ్లాదేశ్ వచ్చేసి 149. మరి వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ అండి.